ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం భద్రాద్రి రామాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అపర భద్రాద్రిగా పేరొందిన రుస్తుంబాద రామాలయంలో రాములవారిని ఉత్తర ద్వారదర్శనం ద్వారా దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లోకి తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా దేవస్థానం ఈవో శిరీష ఏర్పాట్లు పూర్తి చేశారు. మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తదితరులు స్వామివారిని ఉత్తర ద్వారదర్శనం దర్శనం చేసుకున్నారు. ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ భద్రాద్రి శ్రీరామవారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం తిరుపావై ప్రవచనాలు ఆలయ అర్చక స్వామి వారి చేత నిర్వహించబడుతున్నాయి. ఈ భద్రాద్రి శ్రీరామాలయం భద్రాచలం తర్వాత ఆ స్థాయిలో అలాంటి నమూనా కలిగిన దేవాలయం ఈ చుట్టుపక్కల ఒక్కటే కావడం వల్ల, అందులోనూ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించే పాంచరాత్ర ఆగమంలో ఈ దేవాలయం కొనసాగుతూ ఉండడం వల్ల అత్యంత విశిష్టమైనది. ఈ ధనుర్మాసంలో ఇంకోటి కాకుండా గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో, ట్రస్ట్ బోర్డు సభ్యుల వారి సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో, మచిలీపట్నంలోని ప్రజలందరి భక్తుల సహకారంతో ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతుంది.